నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సుచిత్ర సర్కిల్లో నూతనంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్ సెంటర్ 6వ బ్రాంచ్ ప్రారంభం. సెంటర్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడమే భూభారతి లక్ష్యమన్న ప్రభుత్వ విప్. యాదాద్రి భువనగిరి జిల్లాలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న బీర్ల ఐలయ్య. రామయ్యంపేట మండల కేంద్రంలో సిఐటియు నాయకుల మీడియా సమావేశం. మే 3-4 తేదీల్లో 15వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. చెత్తా చెదారంతో శిథిలావస్థకు చేరిన రామయ్యంపేట పశు వైద్యశాల. మూగ జీవాలను పట్టించుకునేది ఎవరు? సుచిత్ర సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్ప్రింట్ డయాగ్నోస్టిక్ సెంటర్ 6వ బ్రాంచ్ ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు. సుచిత్ర సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్ప్రింట్ డయాగ్నోస్టిక్ సెంటర్ 6వ బ్రాంచ్ ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతు కుటుంబంలో జన్మించిన బ్రహ్మానందరెడ్డి తమ పిల్లలను డాక్టర్లుగా తీర్చిదిద్ది ప్రజా శ్రేయస్సు కోసం డయాగ్నోస్ సెంటర్లు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. స్ప్రింట్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భరత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో 6వ బ్రాంచ్ సుచిత్రలో ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని, మిగతా వాటితో పోల్చుకుంటే ఖచ్చితమైన టెస్టులను తక్కువ ఖర్చులతో ప్రజలకు అందించడమే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా తమ డయాగ్నోస్టిక్ సెంటర్లు ముందుకు సాగుతుందన్నారు. నమస్కారం. మాకందరికీ ఆనందంగా ఉంది. సో మనం 2022 స్టార్ట్ అయ్యామండి. మనం అప్పుడు 30 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం 300 మందికి పెరిగాము. మనం ఓన్లీ జనాభాతోటే కాదు, మన నెంబర్ ఆఫ్ సెంటర్స్ తోటి కూడా పెరిగాము. సో మన మెయిన్ సెంటర్ అనేది జూబ్లీలో ఉంది. దాంతోపాటు ఇది మనకి 6th సెంటర్ అనేది స్టార్ట్ అయ్యింది సుచిత్ర సర్కిల్లో. ఎందుకంటే సిటీ ఇటువైపు పెరుగుతూ ఉంది. సో మనకి స్ప్రింట్ ఏంటి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే, సో ఇది వన్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్. ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏంటంటే అండర్ సింగిల్ రూఫ్ మనకి హై ఎండ్ రేడియాలజీ టెస్ట్లు, హై ఎండ్ పెథాలజీ టెస్ట్లు ఇవి చేయబడతాయి. దీనివల్ల మనకి ఆరోగ్యం బాగుండడానికి, డిసీజ్ కనుక్కోవడానికి, ప్లస్ డిసీజ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు డయాగ్నోసిస్ చేస్తానికి డాక్టర్లకి హెల్ప్ అవుతుంది. మన మెయిన్ మోటివ్ ఏంటి అంటే, మన పేరులో ఉన్నట్టు స్ప్రింట్ అంటే ఫాస్ట్, క్విక్. మనం ఫాస్ట్గా చేయాలి, టెస్ట్ క్విక్గా ఇవ్వాలి రిపోర్టు, అది కాస్ట్ ఎఫెక్టివ్గా చేయాలి. ఇది చేయగలిగితే మనము జనానికి, ఈ ఏరియా ఉన్న పాపులేషన్కి మనం హెల్త్ని ప్రమోట్ చేసి డిసీజ్ నుంచి దూరంగా ఉండడానికి, ప్లస్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి డిసీజ్ కనుక్కోవడానికి మనం చాలా వరకు తోడ్పడతాం. మంచి కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు, మరి ఏది ప్రారంభించాలన్నా, ఏదైనా మంచి కొత్త పని చేయాలని చెప్పి మనందరం కూడా ఒక వస్తువు అంటే బంగారం కానీ ఏదో ఒకటి కొంటూ ఉంటాం. కాబట్టి ఇది మంచి రోజు, మంచి మనసు గల వాటి పెద్దలు బ్రహ్మానందరెడ్డి గారు పెద్దలు, మరి వారు ఇప్పుడే చెప్పినారు. వారి యొక్క ఆశీర్వాదంతో వారి అబ్బాయి డాక్టర్ భరత్ రెడ్డి గారు ఎంతో మంచి ఆలోచనలతో, దూరపు ఆలోచనలతో ఈ స్ప్రింట్ డయాగ్నోస్టిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేపట్టినందుకు మరి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి వేదిక పైనటువంటి పెద్దలు చాలా క్లియర్గా ఆయన లక్ష్యాలు ఏంటిది, ఏ రకంగా నేను పనిచేయాలనుకుంటున్నాడో చాలా క్లుప్తంగా, చాలా తక్కువ సమయంలో చాలా బాగా చెప్పారు. ఎవరికైనా సరే మనసులో ఉంటే అంటే లోపలికి అనర్గళంగా వస్తుంది, చేయాలని తపన ఉన్నవారికి వస్తుంది. భరత్ రెడ్డి గారిని చక్కగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళ తండ్రి నేను బ్రహ్మానందరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే మనం సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలా, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, ఈ సమాజం అంతా ఇచ్చింది, ఈ దేశం అంతా నాకు ఇచ్చింది, నేను కూడా పిల్లల్ని చదివించి సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి వారిని ముందుకు తీసుకొచ్చాడు. వారు స్వతహాగా కార్డియాలజిస్ట్. వారు చేసుకుంటే మీకు తెలుసు కార్డియాలజిస్ట్కి ఎంత డిమాండ్ ఉందో. పోతే ₹1,00,000 రోజుకు ₹1,00,000 వస్తాయి, కూర్చుని గంట ₹1,00,000 వస్తాయి. కానీ అలా కాకుండా
ఈ యొక్క డయాగ్నోస్టిక్స్ ద్వారా ఇంకా కూడా అందరికీ కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా మరి వారి మాటల్లో విన్నాం. ఇంత త్వరగానైతే మనకి ఏదైనా సరే మన లోపల ఏదైనా చిన్న లోపం ఉన్నా దాన్ని ఎత్తి చూపినట్టయితే తెలుసుకున్నట్టయితే దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి దాని లక్ష్యాన్ని చెప్పడం జరిగింది. మరి మనుషుల్ని మనం అంటాం అన్నం ఉడికిందో లేదో అని చెప్పేసి ఒక మెతుకు చూస్తే అన్నం మొత్తం ఉడికిందా లేదని చెప్పేసి వారి యొక్క స్వభావము వారి యొక్క ఆలోచన స్వతహాగా వారి కలిసి ఉండి వారి యొక్క ఇప్పుడే చెప్తా ఉన్నారు వారి సొంత అన్నగారైనటువంటి రామకృష్ణారెడ్డి గారు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో సరే వారు పరమపదించడం జరిగింది, చనిపోవడం జరిగింది. అయినా మేము కలిసే ఉంటున్నాం సార్, మేమంతా అన్నదమ్ములు వాళ్ళతో కలిసే ఉండే అని వారి పెద్దమ్మతో కూడా మరి పెద్దలు దుంపగారితో కూడా వారు ఇనాగ్రేషన్ చేయించారు. ఇక్కడ కూడా తారతమ్యం లేకుండా అంటే మనుషుల యొక్క కలియక ఏ రకంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కలిసి ఉండి ఇంకా చక్కగా సమాజానికి ఉపయోగపడాలా. వారు రైతుగా కష్టపడి పౌల్ట్రీ ఫార్మ్స్ ఏర్పాటు చేసుకుని సరే తమకు వచ్చినటువంటి సంపద ద్వారా ఇంకా సమాజానికి సేవలు అందించాలా, విస్తృతంగా అందించాలన్న ఒక మంచి గొప్ప ఆలోచన సంకల్పంతో ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను, చాలా సంతోషిస్తా ఉన్నాను. తప్పకుండా మీరు 6వది ఈరోజు సుచిత్ర సెంటర్లో స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఓపెన్ చేశారు, కానీ తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో ఇంకా ఈ సంవత్సరంలో 4 అని టార్గెట్ పెట్టుకున్నారు. నాకు ఎలాంటి అనుమానం లేదు, మీరు వెరీ షార్ట్ టైంలోనే, ఎందుకంటే మంచి ఆలోచన ఉంది కాబట్టి మీకు, ఎందుకంటే మంచి లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి మీరు దీన్ని ఏదో కమర్షియలైజ్గా కాకుండా ఒక మంచి దృక్పథంతో ఆలోచన ముందుకు వచ్చారు కాబట్టి నాకు ఎలాంటి అనుమానం లేదు. మీరు త్వరలో సెంచరీ కొట్టబోతారు. ఆ సెంచరీ కొట్టినది మాత్రం నాకు గుర్తు చేయండి. మన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో తెలియండి సరిపోతుంది. నేను సంతోషిస్తానని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా ఎవరైతే మంచి పని చేస్తారో ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం, భగవంతుని యొక్క అండదండలు, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా వారికి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీకు అది ఉండాలని చెప్పేసి కూడా నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, నేను కూడా నమ్మేవాని అదే ఉంటుందో, ఎవరికైతే ప్రజల అండదండలు ఉంటాయో వారి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడమే భూభారతి చట్టం లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడమే భూభారతి లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. వీరితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్యారెడ్డి, ప్రభుత్వ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించి భూభారతి చట్టం పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, భూభారతి చట్టం రైతుల చుట్టం, భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూభారతి చట్టమన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్ లాగా ప్రతి భూమికి భూధార్ ఉందని చెప్పారు. భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ భూదాన్, అసైన్డ్ దేవాదాయ భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా CCLAకి అధికారాలు ఉన్నాయన్నారు. కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చామని ఎవరి భూమైనా వేరే వాళ్లకు తప్పుగా నమోదైతే MRO, RDO, JC, కలెక్టర్కు అప్పీలు చేసుకొని పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడంతో రైతులకు అన్ని సేవలు గ్రామంలోనే అందుతాయన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు, ప్రజలకు అన్ని సేవలు అందించేలా ఉపయోగపడుతుందన్నారు. ధరణి వల్ల రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ROR చట్టం భూభారతితో సులభంగా పరిష్కారం అవుతుందని అన్నారు. ధరణి రిజిస్ట్రేషన్ లో పొరపాటు జరిగినా సరిదిద్దుకునే అవకాశం ఉండేది కాదని, రైతులు, పేదలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని అన్నారు. ధరణి అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టిందని విమర్శించారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం మొత్తం పారదర్శకంగా ఉంటుందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. చాలా మంది రైతన్నలు కావచ్చు, భూస్వాములు కావచ్చు, ఇబ్బంది పడి ఏదైతే మనం గతంలో అధికారం రానప్పుడు
అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుని హోదాలో ఇప్పుడున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే ప్రతి గ్రామంలో భూ సమస్యలే. రైతన్నలు కాళ్ళ వెళ్ళబడి మాకు ఈ సమస్య ఉంది, తప్పకుండా రేపు మీరు అధికారంలోకి వస్తారు, అధికారం రాగానే ఈ ధరణి చట్టాన్ని బంగాళాఖాతం లేసి భూభార చట్టం తెస్తా అని చెప్పి మాట ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా రైతన్నల పక్షాన, మా భూస్వాముల పక్షాన ధరణి రద్దు చేసి ఇవాళ భూభార చట్టం తెచ్చిండు. ధరణిలో ఉన్నటువంటి లోపాల గురించి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఆ ధరణి వల్ల ఏ ఒక్క రైతైనా సమస్య ఉంటే ఎంఆర్ ఆఫీస్కి వచ్చి అడిగితే ఎంఆర్ఓ నా చేతులు లేదు, ఆర్టీఓ తానుకో అంటాడు. ఆ రైతు మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి పోయి ఆర్టీఓని అడిగితే ఇది నా చేతులు లేదు, కలెక్టర్ తానుకో అంటాడు. ఆ రైతు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ తాను మొరబెట్టుకుంటే కలెక్టర్ కూడా నా చేతులు లేదంటాడు. మరి ఇక్కడ ఎంఆర్ఓ చేయకపోయి, ఆర్టీఓ చేయకపోయి, కలెక్టర్ చేయకపోయి, ఎక్కడ పోవాలి? హైదరాబాద్ ఉన్నటువంటి సీసీఎల్కి పోవాలి. రైతు ఇక్కడి నుంచి గ్రామం నుంచి సీసీఎల్ హైదరాబాద్ పోతాడా? అక్కడ పోతే కూడా నా చేతి లేదు, కోర్టుకు పో అంటాడు. అంటే రైతుని ఇట్లా ఇబ్బంది పెట్టే ఆ ధరణిని బంగాళాఖాతం వేసి నీ భూమి మీద నీకు సర్వ అధికారాలు, నువ్వు భూమి కొనుగోలు చేసిన ఎంబడే నీకు మొటేషన్ అయి నీకు పాస్బుక్లలో వచ్చే విధంగా ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి చట్టం వల్ల ఎల్లాక మా సీనన్న కరెక్ట్ చెప్పిండు. పట్టా కోలుంటే కబ్జా కోలుంటారు. గతంలో మన తాతల ముత్తాతలు కూడా భూమిని కొన్నాం కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అప్పుడు మనుషులకు విలువలుండే, భూములకు విలువలు లేకుండే. ఇప్పుడు భూములకు విలువలు వచ్చినాయి, మనిషికి విలువ లేకుండా అయింది. భూములకు విలువ వచ్చి మనిషి విలువ లేకుండా అయినాయి. మరి అలాంటప్పుడు కబ్జా కాలం అని గతంలో ఉండే, ఆ కబ్జా కాలం తీసేసిరు. దానిని ఒక్కటే తేవడం వల్ల పట్టాదారే. ఈడ కబ్జాలో ఒక ఆయన ఉంటాడు, పట్ట ఒక ఆయన ఉంటాడు. గతంలో మన తాత ముత్తాతలు కొన్న భూములు మీ పెద్దలు మా మోటు సామెత చెప్తారు, ఎందుకే మా పటేలుగా మా పెద్ద మనిషే కదా, ఎట్లా ఓ కబ్జా నేనున్నా దున్నుకొని వస్తున్నా, 10 ఏళ్ళ నుంచి నేనే పంట పండిస్తున్నా, ఏడుగోద్దంటే ఈ ధరణి వచ్చిన తర్వాత ఎవరైతే అమ్ముకొని పోయిన పేర్లు మళ్ళా రావడం వల్ల వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి భువనగిరికి అమ్మితే సీనేమో భూమి కబ్జా మీద ఉండే. కొన్నోడు పాస్బుక్ తీసుకొచ్చి నాకు పట్టా ఉందని పరిచయం పెట్టే. దానికి మళ్ళీ పెద్ద మనుషులు గత కార్ఖాను అది ₹1,00,00,000 అమ్మి ఉంటే ఎందుకు రాబాయి నీకు సాధ కాదు నేను చేస్తా అని చెప్పి వెళ్ళాక మా ఎంపీ చెప్పినట్టుగా సగం ధరకే పెట్టుకునేది. అంటే రైతు తన భూమి మీద తనకి సర్వ అధికారాలు ఉండాలి. ఎవరైతే కబ్జా ఉందో వాళ్ళే పట్టాకు ఉండాలి. కబ్జా కాలాన్ని మళ్ళా పునరుద్ధరించాలి. దున్నుకున్న వానికే హక్కు కలగాలి. గతంలో ఏదైతే సాదా బైనాంలో కొని రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్లకు ఆ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళకు మోటేషన్ కాలే, రిజిస్ట్రేషన్ కాలే. అప్పుడు ఏదైతే దరఖాస్తు చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ భూభార చట్టం వల్ల ఇవాళ మళ్ళీ సాదా బైనామాలన్నీ కూడా మొటేషన్ చేసి మీకు పాస్బుక్ లెక్కిచ్చే కార్యక్రమం ఈ భూభారతిలో ఉంది. మనుషులకు సమస్యలు వస్తే చెప్పుకోవడానికి మాటల ద్వారా చెప్పొచ్చు, కానీ మూగ జీవాల రోదన ఎవరికి పట్టింపు అనే చందంగా మారింది రామయ్యంపేట పశువైద్యశాల. శిథిలావస్థకు చేరి చెత్తా చెదారం నిండిపోయి 2-3 గదులు నిరుపయోగంగా మారిపోయాయి. మనుషులకు సమస్య వస్తే చెప్పుకోవడానికి మాటల ద్వారా చెప్పొచ్చు, కానీ మూగజీవాల రోదన ఎవరికి పట్టింపు అనే చందంగా మారింది రామాయంపేట పశు వైద్యశాల. ఉమ్మడి రామాయంపేట మండలంలో ఎన్నో ఏళ్లుగా పశు వైద్యశాల ఉంది. చుట్టుప్రక్కల గ్రామాల పశువులతో పాటు గొర్రెల కాపరులు పశువులకు ఏమైనా ఇబ్బందులు సోకితే రామాయంపేటకు వచ్చి వైద్యం చేయించుకుని వెళ్లేవారు. పశు వైద్య డాక్టర్లు సైతం గ్రామాల్లో గాలికుంటూ నట్టల నివారణ టీకాలు గ్రామాలకు వెళ్లి అందించేవారు. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఒకవైపు శిథిలావస్థకు చేరి చెత్తా చెదారం నిండిపోయి 2-3 గదులు నిరుపయోగంగా ఉంచారు. ఉన్న ఒక గదిలో టీకాలతో పాటు మందులు ఉంచి పక్కనే ఒక కుర్చీ వేసుకుని కూర్చునే పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో కనీసం పశు వైద్యశాల ఉందనే విషయాన్ని సైతం మర్చిపోయే విధంగా తయారైంది. పశు వైద్య చికిత్సల కోసం వచ్చిన వారు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ మందులు అందుబాటులో ఉన్నాయో లేవో అర్థం కాని పరిస్థితి దాపురించింది. ఇదిలా ఉండగా గతంలో గ్రామాన పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాధుల బారిన పడ్డ గొర్రెలు, మేకలు, పశువులకు వైద్యం చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి శిబిరాలు ఎక్కడా కూడా జరగడం లేదు.
గొర్రెలు, మేకలు, పెంపుడు కుక్కలు కనుమరుగవుతున్న తరుణంలో ఉన్న వాటికి ఏ వ్యాధులు సోకకుండా కాపాడుకోవడానికి రైతులు తమ వంతు కృషి చేస్తున్న ఫలితం లేకుండా పోతుంది. పశు వైద్యాధికారులు అందుబాటులో ఉండి వ్యాధులకు అవసరం ఉన్న మందులు సిద్ధంగా ఉంచితేనే ఏ వ్యాధులు వచ్చినా వాటిని నివారించుకొని వాటిని కాపాడుకోవడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. అలాగే వన్యప్రాణులు గాయపడ్డా, అస్వస్థతకు గురైనా సమయానికి వైద్యం అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తొనిగండ్ల గ్రామ శివారులో కృష్ణ జింకను ఊరకుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలుపగా వెటర్నరీ డాక్టర్ను తీసుకొని ఘటనా స్థలానికి చేరుకునేలోగా ఆ కృష్ణ జింక మృతి చెందింది. ఇదొకటే కాకుండా వన్యప్రాణులు గాయపడ్డ, అస్వస్థతకు గురైనా సకాలంలో చికిత్సలు అందిస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు. అందుబాటులో ఉంటున్నాం, కానీ భయం గుప్పిట్లో మేము ఎల్లప్పుడూ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటున్నాం. కానీ భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే ఉన్న గోడౌన్లో విధులు నిర్వహించడం జరుగుతుంది. శిథిలావస్థలో ఉన్న భవనం గురించి పై అధికారులకు తెలపడం జరిగింది. అలాగే పశువులతో పాటు అస్వస్థతకు గురైన వన్యప్రాణులకు సరైన సమయంలో వైద్యం అందించడం జరుగుతుందని వెటర్నరీ తిరుపతి తెలిపారు. పశువుల దవాఖాన సరైన డాక్టర్ లేక పశువులు చనిపోతున్నాయి కాబట్టి దాన్ని పట్టించుకున్న నాదులు లేరు. ఈ మన ఎమ్మెల్యే గారు దాన్ని పట్టించుకొని హాస్పిటల్ ఒక డాక్టర్, మంచి డాక్టర్ని పెట్టి జర మందులు వీటికి ఇవ్వాలని కోరుతున్నాం. దాని గురించి అసలు డాక్టర్ ఎప్పుడు ఎప్పుడు ఎవరికి తెలిసేది, ఎప్పుడున్నా తాళం ఉంటుంది. దాన్ని పట్టించుకున్న నాదులు లేదు. 100% మందులు వాడుతుంది కాబట్టి డాక్టర్లు ఉన్నా కానీ ఒక టైంలో ఉన్నా కానీ పశువులకు కూడా బయటనే మందులు వస్తున్నట. అందుకని ఒక మందు కూడా గవర్నమెంట్ మందు ఒకటి కూడా ఇస్తలేదు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు సత్తా చాటారు. బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక 564 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచిన గుంటూరు భావనను అధికారులు షాల్వాతో సన్మానించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు సత్తా చాటారు. బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 142 మంది విద్యార్థులకు గాను 140 మంది, కుకునూరు ప్రభుత్వ పాఠశాలలో 100కు గాను 97 మంది, బండపోసర్పల్లిలో 45కు గాను 45, మంగళపర్తిలో 37కు 37, మానేపల్లిలో 13కు 13, కస్తూర్బాలో 47కు 47 మంది, రెసిడెన్షియల్ పాఠశాలలో 69కి 65 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ యాదగిరి తెలిపారు. మండల వ్యాప్తంగా 10వ తరగతిలో ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులను అభినందించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికంగా 564 మార్కులు సాధించిన మండల టాపర్ గా నిలిచిన గుంటూరు భావనను అధికారులు షాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా భావన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సూచన మేరకు చదువుకున్నారని, మంచి ఫలితాలు సాధించాలని సంతోషం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకుని శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ యాదగిరి, ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు జీ భావన. ఐఎమ్ ఫ్రమ్ వెల్దుర్తి. నేను మండల్ ఫస్ట్ వచ్చాను. మా సార్ వాళ్ళు ఇంకా మా టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు, చాలా ట్రిక్స్ చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు 10/10 రావాలి, మంచిగా చదువుకోవాలని చెప్పారు. అందువల్లనే నేను చదవడం వల్ల, వాళ్ళు మంచిగా చెప్పడం వల్ల నాకు మండల్ ఫస్ట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను ఇంటర్మీడియట్లో కూడా బాగా చదువుతాను, ఎంపీసీ తీసుకుంటాను అనుకుంటున్నాను. ఈరోజు ఎస్ఎస్సి ఫలితాలు విడుదలైనవి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో మా మండల స్థాయి విద్యార్థులు కూడా చాలా చక్కటి ప్రతిభ కనబరిచి 98% రిజల్ట్తో పాస్ ఉత్తీర్ణులైనారు. మానేపల్లి, జెపిహెచ్ఎస్ మంగళపర్తి, జెపిహెచ్ఎస్ బండపసంపల్లి, కేజీవి ఉన్నత పాఠశాలలు 100% ఫలితాలు సాధించగా, వెల్దుర్తి పాఠశాలలో 142 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 140 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. 2 విద్యార్థులు ఫెయిల్ అయినారు. కుక్నూరులో 100 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 97 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు, ఈ వెల్దుర్తిలో 2 విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగింది. మండల స్థాయి టాపర్స్గా తీసుకున్నట్లయితే వెల్దుర్తి నుండి చాలా చక్కటి మార్కులతో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది.
గుంటుకు భావన అనే అమ్మాయి 564 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా మొదటి 10 స్థానాలు కూడా వెల్దుర్తి పాఠశాలకు దక్కడం చాలా సంతోషకరం. మరి తర్వాత స్థానాల్లో కుక్నూరు, మంగళపర్తి, బండపసంపల్లి, మానేపల్లి విద్యార్థులు నిలిచారు. మరి విద్యార్థులందరికీ కూడా ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాల ఫలితాలు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ప్రధాన ఉపాధ్యాయులను అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సిఐటియు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బాలమణి, మల్లేశంలు మాట్లాడుతూ రామాయంపేట మండల కేంద్రంలో మే 3, 4 తేదీల్లో సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో 15వ మహాసభలు మెహర్ సై ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సిఐటియు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బాలమణి, మల్లేశంలు మాట్లాడుతూ రామాయంపేట మండల కేంద్రంలో మే 3, 4 తేదీల్లో సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో 15వ మహాసభలు మెహర్ సై ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రంగాల కార్మికుల హక్కుల కోసం సిఐటియు నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కార్మికుల సమస్యలపై అవసరమైన ప్రణాళికలు చర్చించడానికి ఈ సభను ఏర్పాటు చేయడం జరిగిందని, కార్మికులు, కర్షకులు రామాయంపేటకు పెద్ద ఎత్తున తరలి ఈ సభను జయప్రదం చేయాలన్నారు. 15వ మహాసభలు మే నెల 3, 4 తేదీల్లో రామాయంపేట పట్టణంలో జరగబోతున్నాయి. 3వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కార్మిక వర్గంపై ప్రభావం అనే అంశం మీద సెమినార్ జరుగుతుంది జిల్లా మహాసభల సందర్భంగా. 4వ తేదీన కార్మిక ప్రదర్శన ప్రతినిధుల సభ నిర్వహించబోతున్నాం. ఈ మహాసభల్లో 21 మండలాల నుంచి 10 రకాల కార్మికులు ఈ మహాసభల్లో పాల్గొనబోతున్నారు. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ ప్రాంత కార్మిక వర్గానికి, ప్రజలకు, శ్రేయోభిలాషులందరికీ సిఐటియు మెదక్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సిఐటియు నిరంతరం కార్మికుల పోరాటాల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి భారాలు పడుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము 44 రకాల కార్మిక చట్టాన్ని రద్దు చేయడం ద్వారా ఇవాళ కార్మికుల బతుకులన్నీ ఆగమ్యగోచరం అవుతున్నాయి. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్నటువంటి 44 రకాల చట్టాన్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్ల కింద కుదించి చేసిర్రు. ఆ చట్టాల్లో ముఖ్యమైనటువంటి సారాంశము యూనియన్లు లేకుండా చేయడము. అదే రకంగా గతంలో కార్మికులకు 8 గంటల పని విధానం ఉండేది. 8 గంటల పని విధానాన్ని ఇప్పుడు రద్దు చేసి మరి 12 గంటల పని విధానాన్ని ప్రతిపాదించారు ఆ లేబర్ కోడ్లలో. గతంలో 8 గంటల పని విధానం ఉన్నప్పుడే, చట్టబద్ధం ఉన్నప్పుడే యాజమాన్యాలు అడ్డగోలుగా కార్మికులతోని 12 గంటలు పని చేయించుకున్నాయి. ఈరోజు 12 గంటల పని విధానం కనుక చట్టబద్ధమైనట్టయితే 24 గంటలు పని చేయించుకునేటువంటి ప్రమాదం ఉంది. మహిళల్ని కూడా రాత్రి షిఫ్ట్లలో పెడుతున్నారు. ఇట్లాంటి ప్రమాదాలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వల్ల రాబోతున్నాయి. ముఖ్యంగా కార్మికుల శ్రమనంతా దోషి కార్పొరేట్లకు అంటగడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తున్నారు. దానిలో భాగంగా బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరం అయిపోయింది. ఈ దేశానికి లక్షల కోట్ల ఆదాయాన్ని చేకూరుస్తున్నటువంటి ఎల్ఐసిలో కూడా విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి. బ్యాంకుల్లోకి ప్రైవేటీకరణ వచ్చేసింది. వీటికి వ్యతిరేకంగా రేపు మా మహాసభలో చర్చ చేయబోతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరుతోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నీ విస్మరిస్తున్నది. ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేస్తామని చెప్పారు. అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచుతామని చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పారు. అంటే ఇలా కార్మికులకు ఇచ్చినటువంటి ఏ హామీని అమలు చేయలేదు. ₹1 జీతం కూడా ఈ రకమైనటువంటి కార్మికులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచలేదు. పైగా గతంలో నెల వేతనాలు వచ్చేటువంటి కార్మికులు కూడా నెల వేతనాలు రాకుండా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రం 1వ తారీఖు నాడు వేతనాలు ఇస్తారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, గౌరవ వేతన ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. ముఖ్యంగా సఫాయి కార్మికులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకి నెల వేతనాలు రాలేవు. దసరా పండుగకు వేతనాలు లేవు, సంక్రాంతి పండుగకు వేతనాలు లేవు, ఉగాది పండుగకు వేతనాలు లేవు. ముఖ్యమైనటువంటి పండుగలన్నీ కూడా సఫాయి కార్మికులు వేతనాలు లేకుండా చేయించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల విధానంలో భాగమైతే మెదక్ జిల్లా కార్మికుల పరిస్థితి అంగట్లో అన్ని ఉన్న అల్లుల నోట్లు శని అన్నట్టు తయారైంది. ఈ ప్రాంతము బీడి పరిశ్రమ మీద ఆధారపడి 1000 కుటుంబాలు బతుకుతున్నాయి. మెదకు, రామాయణపేట చుట్టుపక్కల మండలాల్లో సుమారుగా 20,000 మంది బీడి కార్మికులు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల జీఎస్టీ, పుర్రె గుర్తు సైజు పెంచడం వల్ల ఇలా బీడి పరిశ్రమ దెబ్బతిని ఉపాధి లేకుండా పోతున్నది. ఇలా
జీవన వృత్తి పేరుతోని కార్మికుల్ని గత ప్రభుత్వాలు మోసం చేసినాయి. ఈ ప్రభుత్వం కూడా ఇలా జీవన వృత్తి పెంచుతా అని చెప్పి పెంచకుండా కార్మికుల్ని ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నది. ఇలా బీడీ కార్మికులకు ఉపాధి దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. అదే రకంగా పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులకు కూడా రక్షణ లేదు. ముఖ్యమైనటువంటి సమస్య ఈ జిల్లా కార్మిక వర్గానికి సుమారుగా 25,000 మంది కార్మికులకు పిఎఫ్ కార్మికులు ఉన్నారు ఈ జిల్లాలో. పిఎఫ్ పొందేటువంటి కార్మికులు కొంతమంది సిద్దిపేటకు పోవాలి పిఎఫ్ కార్యాలయానికి, కొంతమంది పటంచెరుకు పోవాలి. మెదక్ జిల్లాలో పిఎఫ్ కార్యాలయం లేదు. పిఎఫ్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చుకోలేక పిఎఫ్ లోన్లు క్లియర్ చేసుకోలేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. ఈఎస్ఐ కోసం హైదరాబాద్ పోవడం, అంటే ఈఎస్ఐ కార్మికుల వేతనాల్లో కట్ అవుతున్నది, కానీ ఇక్కడ హాస్పిటల్ లేదు, మళ్ళీ హైదరాబాద్ పోవాల్సిందే. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం లేదు మెదక్లో. ప్రతి దానికి సంగారెడ్డి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ రకంగా కార్మికులు మెదక్ జిల్లాలో కార్మికులకు సంబంధించినటువంటి ఆఫీసులు లేకపోవడం ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల మీద సిఐటియు మహాసభలో చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాము. ఈ ఉద్యమాలకు ఈ జిల్లా కార్మిక వర్గం సిద్ధం కావాలని చెప్పి 4వ తేదీన జరిగేటువంటి ప్రదర్శనలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మరోసారి కార్మిక వర్గానికి సిఐటియు జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. భూ సమస్యలు పరిష్కరించేందుకు ఒక మంచి అవకాశం భూ భారతి చట్టం 2025 అని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి అన్నారు. కొమరవెల్లి మండల కేంద్రంలో మండల రైతులు ప్రజాప్రతినిధులతో భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి పాల్గొన్నారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు ఒక మంచి అవకాశం భూ భారతి చట్టం 2025 అని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి అన్నారు. మంగళవారం కొమరవెల్లి మండల కేంద్రంలోని పద్మశ్రీ గార్డెన్ లో మండల రైతులు ప్రజాప్రతినిధులతో భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి పాల్గొన్నారు. ముందుగా భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను ఆ జిల్లా అదనపు కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలోని భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం, మేధావులు, ప్రజల ఇతరత్రులతో చర్చించి సలహాలు స్వీకరించి 14 ఏప్రిల్ 2025 తేదీ నాడు భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చిందన్నారు. భూ విస్తీర్ణానికి హద్దులకు సంబంధించి అర్జీ వచ్చినప్పుడు ఇరు వర్గాలకు నోటీసులను ఇచ్చి మోగా మీదికి వెళ్లి పరిశీలించి సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. తెల్ల కాగితంలో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. రిజిస్ట్రేషన్ చేసే ముందు వివాదాలు లేకుంటే టెంపరరీ నెంబర్ ఇచ్చి సర్వేయర్ ద్వారా పరిశీలించి పర్మనెంట్ భూదార్ నెంబర్ ఇస్తామన్నారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో సర్వేయర్ల నిర్మించడంతో పాటు 8,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్ల అవకాశం కల్పించి వారి సేవలను ఉపయోగించి జీపీఎస్ సిస్టమ్ ద్వారా భూ హద్దులను సరిచేయడం జరుగుతుందన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చన్నారు. భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూ భారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై భూ ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందన్నారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చునని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాల్లో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన భూ భారతి సదస్సుల ద్వారా సేకరించిన వినతులను, సలహాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, పిఎస్సిఎస్ చైర్మన్ కృష్ణ, మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, రైతులు, వివిధ వర్గాల ప్రజలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ భూభారతి చట్టం 2025 పట్ల అవగాహన సదస్సులు ఈరోజు భాగస్వాములైన అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఇందాక మాట్లాడిన వారిలో చాలా మంది అంశాలు లేవనెత్తారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. రిపీటెడ్గా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, అదేవిధంగా సమస్యలని పరిష్కరించడానికి ఒక మార్గం అనేది జిల్లా స్థాయిలో లేదు అన్న ఒక పాయింట్ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ భూభారతి చట్టం కొత్తగా వచ్చిన దాంట్లో ఇందాక ఒకరు మాట్లాడుతున్నప్పుడు రికార్డుకి సంబంధించి సవరణ చేయాల్సింది ఒకటి అడిగారు. రెండోది ఒకరు మాట్లాడుతున్నప్పుడు సర్వేకి సంబంధించిన బౌండరీస్ మీద డిస్ప్యూట్ ఉంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో సర్వే ఏదైతే ల్యాండ్ చూపిస్తున్నారో అది ఇంకొక పక్కన ఉంటుంది, వాళ్ళు చేసుకునే రిజిస్ట్రేషన్ ఇంకెక్కడ ఉంటుంది. కొంతమంది సక్సెషన్ కి రిలేటెడ్ చెప్పారు. వాళ్ళ అన్న కావచ్చు, తండ్రి నుంచి రావాల్సినవి అన్న పేరు నుంచి మళ్ళీ అన్న పేరు మీదే కంటిన్యూ అవుతా ఉంది, ఒప్పుకున్నారు. ఇంకొన్ని గ్రామానికి సంబంధించి సమస్యలు చెప్పుకున్నారు.
విలేజ్ హార్ట్ కోసం అప్పుడు ప్రపోజల్ పెట్టారు. తర్వాత హైదరాబాద్లో ఎవరో ఒప్పుకున్న వ్యక్తి పేరు మీద కానీ అది కంటిన్యూ అవ్వటము, ఇట్లా సమస్య అయితే చెప్పుకుంటూ ఇందులో మొదటిది ఈ ప్రక్రియ అంతా కూడా మనము సాల్వ్ చేయాలి. ఒక సమస్య అనుకున్నప్పుడు ఆ రికార్డును బై మిస్టేక్ కానివ్వండి, ఏదైనా తప్పుగా ఒకటి నమోదైనప్పుడు ఎవరి పేరైతే నమోదైందో, లేదంటే ఎవరి సర్వే నెంబర్ రికార్డ్ అయిందో, ఎవరి హద్దులైతే చూపిస్తున్నామో వారిని పిలిపించి మనం నోటీస్ ఇచ్చి హియరింగ్ కండక్ట్ చేయనంత వరకు మనం ఆర్డర్ పాస్ చేయలేము. రికార్డు వెరిఫై చేయకుండా, మోకా మీద ఎవరున్నారు, కాస్తులు ఎవరున్నారు చెక్ చేయకుండా ఈ పరిష్కారం అనేది మనకి లభించడానికి ఆస్కారం ఉండదు. అందుకనే భూభారతి చట్టంలో మీరు చూసినట్లయితే మొదటి మార్పు ఏంటంటే ఏ సమస్య ఉన్నా కూడా నోటీస్ ఇచ్చే ప్రక్రియ అనేది ఒక వారం రోజుల్లో నోటీస్ ఇవ్వటం, వారు ఇమీడియట్ గా నోటీస్ అందంగానే ఇంకొక వారం రోజుల్లో వారి అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. వారికి దాని మీద అభ్యంతరాలు ఏమన్నా ఉన్నాయా, వారి క్లెయిమ్ ఏమన్నా ఉందా, ఆ భూమి మీద మాకు హక్కు ఉంది అనేది వారు చూపించుకోవాలి. దాని తదుపరి ఒకవేళ మ్యూటేషన్ కానీ సక్సెషన్ వారసత్వంగా వచ్చే భూములకు సంబంధించిన ఇష్యూ అయితే నెల రోజుల్లో పరిష్కారం కావటము, రికార్డులలో ఏదైనా తప్పులు వచ్చినాయి సవరణ చేసేది ఉంది, సర్వే నెంబర్ కావచ్చు, విస్తీర్ణం కావచ్చు, వేరే వాళ్ళ పేరు తప్పుగా ఎక్కింది కావచ్చు, దీనికి 2 నెలలు పెట్టారు. సాదా బైనామాకి సంబంధించిన తెల్ల కాగితం మీద చేసిన కొనుగోలు అన్నింటికి కూడా ఒక 3 నెలల్లో పరిష్కారం అనేది లభిస్తుంది. దీన్ని క్లోజ్ చేయమని కూడా ఈ యాక్ట్ లో మనకి చట్టం చెప్తాం. ఇంతకు ముందు ఉన్న ఇబ్బంది ఏంటంటే ఒక కొనుగోలుదారు అమ్మేవారు ఇద్దరు కనుక ఒక స్లాట్ బుక్ చేసుకొని ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసే పవర్ ఎవరి దగ్గర లేదు. దానికి కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే గానీ క్యాన్సిల్ చేయలేని పరిస్థితి. అది కరెక్ట్ గా అయిందా తప్పుగా అయిందా అనేది తర్వాత విషయం. ఇద్దరు పార్టీలు వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేయడం, ఆ ట్రాన్సాక్షన్ ని స్లాట్ బుక్ చేసి కంప్లీట్ చేయడం అనేది ఇంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్న పని. ఇప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసే ముందు సర్వే గానీ ఆ సబ్ డివిజన్ మ్యాప్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవటము, దాంట్లో వివాదాలు లేని చోట్ల రికార్డులో ఎవరైతే ప్రెసెంట్ గా పేరు వస్తుందో వారికి టెంపరీగా మనము భూదార్ కార్డు అనేది ఇనిషియల్ గా ఇష్యూ చేస్తాం. దాని తదుపరి వివాదాలు లేని చోట టెంపరీ భూదార్ కార్డు ఇష్యూ చేస్తాము. దాని తదుపరి మన సర్వేయర్ వెళ్ళి ఫిజికల్ గా బౌండరీస్ చెకప్ చేసి GPS సిస్టమ్ ద్వారా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫిక్స్ చేసిన తర్వాత పర్మనెంట్ భూదార్ కార్డు కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఇష్యూ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని బైపాస్ రోడ్లో జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ క్రియాశీల సమావేశాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని బైపాస్ రోడ్ లో గల దీప్తి హోటల్లో జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ క్రియాశీల సమావేశాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్, తుంగుతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు తదితరులు పాల్గొన్నారు. అలాంటి వ్యక్తిని మండల పార్టీ చేసుకొని మండలాలు అయిన తర్వాత ఇలా ప్రతి కాన్ఫరెన్స్ కి 2 బ్లాక్లు ఉంటాయి. ఈ 4 మండలాలు తిరిగి కవర్ చేసి ఆ 4 మండలాలు టైం ఇచ్చి పనిచేసి అందరినీ కలుపుకొని మండల శాఖ గ్రామ శాఖ తోటి చేసే వ్యక్తిని రేపు బ్లాక్ ప్రెసిడెంట్ గా అన్ని నియోజకాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి తదనంతరం మళ్ళా జిల్లా పార్టీకి అందరికి అనువైన వ్యక్తి అన్ని విధాల అందుబాటులో ఉండి ఎవరైతే ఉందో జిల్లా పార్టీని కూడా చేసుకొని దాని తదనంతరం కార్యాచరణ తోటి ఇప్పటి నుంచే 3.5 సంవత్సరాలున్నా తప్పకుండా భవిష్యత్తులో రేపు వచ్చే ఎలక్షన్ లో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి, తిరిగి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే గ్రామ స్థాయి పటిష్టం చేయాలి. పెద్దలు శిక్షణ ఇస్తున్నారు, వీళ్ళకంటే మీరు అనుభవం ఉన్న చాలా మంది. కానీ ఇవాళ కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయి, మతం పేరు మీద కులాల పేరు మీద రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీ చరిత్రను కనుమరుగు చేసి మేమే భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చినాం, ఇలా మేము లేకపోతే భారతదేశమే లేదు అనే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. మరి వాళ్ళు అట్లా ప్రచారం చేసినప్పుడు మన కాంగ్రెస్ సైనికులు ఎందుకు పనిచేయదు? పెద్దలు మా సామాన్య చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్పిండు. ఉద్యమకారుడైనా తెలంగాణ పార్టీ పనిచేసిన బాగా ఆయన భాషలో హౌస్ పట్టాడు కాబట్టి
ఇందిరమ్మ గురించి, రాజీవ్ గాంధీ గురించి, రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. సరే పెద్ద బహిరంగ సభ చెప్పుకున్నాం ఇంకా కూడా 1,000 లక్షల మంది చెప్పి పెద్దల సామాన్లను కూడా పెంచి ఇంకా చరిత్ర చెప్తారు. కానీ చరిత్ర కంటే ముందు మనం ఏం చేస్తున్నాం, పార్టీకి మనం ఏం సేవ చేస్తున్నాం, పార్టీని ఎట్లా అభివృద్ధి తీసుకుపోదాం. వాళ్ళు 10 ఏళ్లలో తెలంగాణ సంపదను పంది గోపులాగా దోచుకున్న సంపదతోటి వాళ్ళ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ లో పెడుతుంటే ఇలా ప్రతి ఇంట్లో చిన్నలకు, పెద్దలకు, మహిళలకు వాట్సాప్ ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. మరి మనం ఎందుకు స్పందిస్తలేం? 10 ఏళ్ళు ఇబ్బంది పడి మీ అందరి కష్టం వల్ల ఇలా ప్రజాపాలన ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పనులు కానీ, మీ నియోజకాలు మీ ఎమ్మెల్యే చేసే పనులు కానీ, కేంద్రంలో మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో నివేసినటువంటి వాటన్నింటినీ మరి ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నాం? మీరెందుకు మౌనంగా ఉంటున్నారు? నాకెందుకు అధికారం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కష్టపడితేనే ఆ గ్రామం అభివృద్ధి అవుతుంది, ఆ మండలం అభివృద్ధి అవుతుంది, ఆ జిల్లా అభివృద్ధి అవుతుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంటుంది. ఈ దిశగా పనిచేయడానికి ఒక కార్యాచరణ కింది స్థాయి నుంచి ఇలా మనకు వచ్చినటువంటి తెలంగాణ ఏసీ ఇన్ఛార్జ్ నాటరాజన్ మీనాక్షి గారు సింపుల్ గా ఒక బ్యాగ్ వేసుకొని లంబర్ చెప్పు దొరుకుని వస్తుంది, కిరాయిలలో ఉంటది. అంటే గాంధీ వాదం. ఆ రోజు గాంధీ ఎట్లా కొట్లాడి తెచ్చిండో రేపు ఇక్కడ తెలంగాణలో కూడా ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లు కల్పించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటే అలాంటి వాళ్ళ సూచనలు ఇలా మనకు వచ్చినటువంటి అనిల్ గారి, ధర్మంత్రి గారి ఇలా మనకు సూచనలు సలహాలు ఇస్తారు. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పరీక్ష చేసుకుంటే రేపు స్థానిక సంస్థల్లో కూడా అన్ని మనమే విజయం సాధిస్తాం. చాలా మంది అంటున్నారు గత 10 ఏళ్లలో వాళ్ళు చేయలేని పని మనం చేస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంతమంది రుణమాఫీ కాలే. 25 లక్షల మందికి 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రైతు భరోసా చేస్తున్నాం, మొదటి విడత, రెండో విడత కూడా 4,500 ఎకరాలు పడేసినాం. వాళ్ళు చేసిన అప్పులకు, వాళ్ళు చేసిన తప్పులకు రాష్ట్రం అప్పులు పాలైంది కాబట్టి వాళ్ళు చేసిన అప్పులను కూర్చుంటూ మనం ఇచ్చేట్టు మనం హామీ ఇస్తున్నాం. 10 ఏళ్ళుగా ఒక రేషన్ కార్డు అయిపోతే మన గౌరవ మంత్రి, ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా అర్హులందరికీ రేషన్ కార్డు ఇస్తున్నారు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ లీగ్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ లీగ్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య సంఘటన స్థలానికి చేరుకొని పేలుడు సంభవించిన స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. సంఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఇది కేవలం యాజమాన్య నిర్లక్ష్యమని, కార్మికుల ప్రాణాలు గాలికి వదిలేసి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా పనులు చేయించడం బాధాకరమన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లతో మాట్లాడారు. మిగిలిన వ్యక్తుల మృతదేహాలు కూలిపోయిన గోడల కింద ఉండిపోవటం జరిగిందని, రేపు వాటిని తొలగించి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలా చూస్తామని అన్నారు. మరొక చోట ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలోని మోటకొండ మండల్ కాటపల్లి విలేజ్లో ఉన్నటువంటి చాడ గ్రామంలో ఇటు కాటపల్లి, చాడ, మోటకొండ మధ్యలో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజ్ యాజమాన్యం నిర్లక్ష్యం, సేఫ్టీలో ఎక్కడ కూడా భద్రత లేదు. మొన్ననే అక్కడ ప్రీమియర్ పెదకందుకూరులో కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము యాజమాన్యాన్ని మందలించడం జరిగింది. అయినా వాళ్ళు మొద్దురుద్ద వీడి ఏమున్నా నిపుణులతోటి చేయించాల్సిన పని వాళ్ళ ధనార్జన కోసం క్యాజువల్గా టెంపరీగా పెట్టుకొని వాళ్ళతో పనులు చేయిస్తున్నారు. ఆ సంఘటన చూస్తే నా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. అది ఎటు 1 కిలోమీటర్ వరకు ఆ రాళ్ళు ఎగిసిపోవడం, అందులో 6 పనిచేస్తే 2 బాడీలు కూడా తునతునకలైనాయి. దగ్గరికి పోయి చూస్తే కూడా బాడీలు కనిపిస్తలేవు. ఇప్పటికీ లోపల ఫైర్ అవుతుంది. అది చాలా పెద్ద దుర్మార్గపు చర్య. ఏంటంటే సేఫ్టీ లేకుండా అంత పెద్ద ఎక్స్ప్లోజ్, ఇది చుట్టుపక్కల 10 గ్రామాలు విస్తరించేటట్టు ఆ ఎక్స్ప్లోజ్ ఉంది. ఇంకా అదృష్టవశాత్తు ఆ పక్కనే పెద్ద బిల్డింగ్ కనుక అనుకుంటే ఈ మండలం సగం లేచిపోయే పరిస్థితి. మేము యాజమాన్యానికి ఎప్పుడప్పుడు చెప్తున్నాం. గతంలో 2010లో జరిగినప్పుడు చెప్పినాం. మొన్న రీసెంట్లీగా పెద్దకందుకూరులో జరిగినప్పుడు మీ లాభార్జన ముఖ్యం కాదు, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యం. ఈ ప్రాంత ప్రజలు పొట్ట చేత పట్టుకొని ఏదో కాలం గడవాలని చెప్పి మీరు ఎంత జీతాలు ఇస్తే అంత చేస్తున్నారు.
కానీ వాళ్ళకు సేఫ్టీ ప్రికాషన్ కానీ వాళ్ళ నిపుణులతోటి వాళ్ళకు శిక్షణ ఇచ్చుడు కానీ ఏది చేయలేక వేల కోట్ల ధనార్జన చేసి కార్మికుల ప్రాణాలు, మా ఆలేరు ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి యాజమాన్యం ఇది తగదు అని చెప్పినా వాళ్ళు మొద్దునిద్ర ఉన్నారు. రేపు స్టేట్కి సంబంధించినటువంటి మైనింగ్ సంబంధించిన వాళ్ళకు కూడా నేను కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా జరిగిన సంఘటన చూస్తే చాలా బాధేస్తుంది. నా 6 కుటుంబాలు ఇంకా హాస్పిటల్ పోయిన వాళ్ళ పరిస్థితి ఇంకా అటిటనే ఉంది. మరి ఆ స్వామివారిని కోరుకుంటున్నాం, వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. ఇప్పటికి 2 అయితే చనిపోయినట్టుగా పూర్తిగా నిర్ధారణ అవుతుంది. తునకలైపోయారు, పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రేపు పొద్దున తప్పకుండా యాజమాన్యంతో ఇక్కడ బాధితులకు కానీ హాస్పిటల్ ఉన్న వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఈ సంఘటన మీద పూర్తిగా దర్యాప్తు చెప్తి వాళ్ళు నిర్లక్ష్యంగా వహించినట్టయితే చట్టపరంగా వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ప్రాణాల కంటే డబ్బే ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి యాజమాన్యం, నేను స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న 4 సార్లు మాట్లాడి సేఫ్టీ విషయంలో మాట్లాడితే కూడా కనీసం చర్చలకు రావట్లేదు. వాళ్ళు కనీసం వాళ్ళ కంపెనీ పరిస్థితి ఏందని చెప్పట్లేదు. రేపు మా సిపి గారితో చర్చించి ఎప్పటికప్పుడు ఆ కంపెనీలో కందుకూరు కానీ, ఇక్కడ ఈ బాంబుల ఫ్యాక్టరీ కానీ, అక్కడ ఉన్నటువంటి టంగుటూరు కానీ ఇప్పటి నుంచి పర్యవేక్షణ చేయాలి. మా సిపి గారికి, ఇక్కడ డీసీపీ గారికి కూడా తప్పకుండా ఎప్పటికప్పుడుగా ఇన్స్పెక్షన్ అని చెప్తున్నా. గతంలో ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు హెచ్చరించినా ఈ యాజమాన్యం మొద్దు నిద్ర. ఇలా దేశంలో నెంబర్ 1 కంపెనీగా పేరుంది, ఎక్స్పోర్ట్లో నెంబర్గా ఉండి కోట్ల కొద్ది గడిస్తే కనీసం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోక ఈ ప్రాంతంలో ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారంటే ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. పక్కన్నటువంటి నియోజకవర్గం మునుగోడులో కానీ అక్కడ ఉన్నటువంటి దివీస్ కంపెనీ వాళ్ళు ఎన్నో తీర్ల వాళ్ళ ఫండ్స్ తోటి ఆ గ్రామాలను కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకుంటున్నారు. కనీసం వీళ్ళు అక్కడ యారుట మండలం కానీ ఇక్కడ మూటకొండూరు ఆలేరుకు CSR ఫండ్స్ కూడా ఇవ్వట్లేదు. వీళ్ళు ఏమున్నా ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని చేస్తారు. కాబట్టి తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆ కుటుంబాలకు నష్టపరిహారంగా ఇలా ఒక అమ్మ చూస్తే మూటకొండూరు ఒక్కడే కొడుకు, ఆ కొడుకు కోసమే బతుంది ఆ పిల్లాడు చనిపోవడం. ఇంకో కాటపల్లి అబ్బాయి రీసెంట్గా పెళ్ళైంది, ఆ పాప చిన్న పాప, నిజంగా కళ్ళకు దుఃఖం వస్తుంది. మరొకసారి ఇలాంటి జరగకుండా తప్పకుండా చట్టచర్యలు తీసుకోవాలి. యాజమాన్యం మీద కఠిన శిక్ష వేయాలని చెప్పి నేను మీడియా ద్వారా రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ కుటుంబాలను ఆదుకుంటాం. ఏదైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళు దేవుని దయ వల్ల తిరిగి రావాలి, వాళ్ళ ఆరోగ్యం మెరుగైన వైద్యం అందించాలని ఇప్పుడే యశోద హాస్పిటల్ కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా రేపు యాజమాన్యంతో ఇక్కడ స్థానిక ప్రజలతోటి చర్చ జరిపి ఈ ప్రాంతాన్ని కాపాడుకునే బాధ్యతగా స్థానిక ఎమ్మెల్యేగా నా మీద ఉంది. కాబట్టి ఆ సంఘటన చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. చాలా ముక్కలు చెక్కలుగా సంఘటన జరిగింది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుచిత్ర సర్కిల్లో నూతనంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్ సెంటర్ 6వ బ్రాంచ్ ప్రారంభం. సెంటర్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడమే భూభారతి లక్ష్యమన్న ప్రభుత్వ విప్. యాదాద్రి భువనగిరి జిల్లాలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న బీర్ల ఐలయ్య. రామయ్యంపేట మండల కేంద్రంలో సిఐటియు నాయకుల మీడియా సమావేశం. మే 3-4 తేదీల్లో 15వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. చెత్తా చెదారంతో శిథిలావస్థకు చేరిన రామయ్యంపేట పశు వైద్యశాల. మూగ జీవాలను పట్టించుకునేది ఎవరు? ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.